ప్రభుత్వంలో ఉన్నోళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయాలా? రాజ్యాంగబద్ధంగా చేయాలా? వాస్తవంగా నాలాంటోళ్ళం తటస్థులం అందరం చెప్పేది రాజ్యాంగబద్ధంగా పనిచేయండి. చట్టబద్ధంగా పనిచేయండి. చట్ట విరుద్ధంగా అవద్దు, రాజ్యాంగ విరుద్ధంగా అవద్దు, రాజకీయంగా అసలు చెయ్యొద్దని చెప్తాం. కానీ వాళ్ళు విధులు చేయాలంటే అధికారంలో ఉన్నోడు చెప్పినట్టే చెయ్యాలి. తప్పట్ల చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్ అదే పని చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు రాజకీయ ఉద్దేశాలతో అధికారుల్ని, ఉద్యోగుల్ని వేధిస్తున్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు ఊరుకుంటున్నారు? ఎందుకు ఉద్యోగ సంఘాలు నిద్రపోతున్నాయి? ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు రోజు రచ్చరచ్చ చేసేవాళ్ళు కదా. ఆయన ఎవరో వైజాగ్కి సంబంధించిన ఒక ఉద్యోగ నాయకుడు, తర్వాత ఇంకో 2-3 అమరావతికి సంబంధించినటువంటి నాయకులు. ఇప్పుడు ఏమైపోయింది? డిఏలు 5 4 రాలేదు. అట్లాగే 18 నెలలు అయింది, ఇప్పటికి కూడా జీతాలు సక్రమంగా టైంకి అందట్లేదు. అలాగే నానా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులు. అనేక మంది మీద కేసులు. అంతకుముందు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతాయి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే రేపు పొద్దున కేసులే కదా. రాజకీయ నాయకుడు బాగానే ఉన్నాడు, చంద్రబాబు బాగానే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు. మధ్యలో జైలుకి వెళ్లాల్సిన కర్మ వీళ్ళకేంటి? వాళ్ళ నాయకులు చెప్పినట్టేనాలా, వీళ్ళ నాయకులు చెప్పినట్టేనాలా? లేదా మేము రాజ్యాంగబద్ధంగా చేస్తాం, మేము ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ప్రభుత్వం రూల్స్ ప్రకారమే చేస్తామని చెప్పండి, తెగించండి. లేదా ఇట్లా మా జోలికి రావడానికి వీల్లేదు అని చెప్పండి. నాయకులతో అన్న కూర్చోండి, లేకపోతే చేయండి. లేదంటే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరిగేటటువంటి బాధ్యత వీళ్ళదైపోతుంది. ఇప్పుడు భీమవరం డిఎస్పీ ఏం తప్పు చేశాడు అన్నటువంటిది పవన్ కళ్యాణ్కి ఎవడో చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు, దాని మీద విచారణ చేయమన్నాడు. ఇప్పుడు అకస్మాత్ తీశారు. ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు కదా. ఉంటే కనుక పట్టుకుని చూపెట్టండి, ఏసీబీ ద్వారానే కేసు పెట్టండి. లేదు ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేస్తే ఆయన బద్నాం చేసేసినట్టే కదా. ఇక్కడ పొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా, లేదా ఎవరున్నా ఆయన పేరు తలుచుకోగానే అది ఒక నెగిటివ్ని సృష్టించినట్టే కదా. అట్లాగే అనేక మందిని జైళ్ళల్లో పెడుతున్నటువంటి వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబాలు ఎంత మనోవ్యాధ గురవుతుంటాయి. వాళ్ళు చేసింది తప్పు అయితే కనుక ప్రభుత్వం చెప్పిన మాట వినబాకండి అని చెప్పండి, రూల్ ప్రకారమే చేయండి అని చెప్పండి. మేమందరం అట్లాగే చేస్తామండి. ప్రభుత్వ ఉద్యోగులందరూ, ఉద్యోగ సంఘాలు ఉన్నది ఎందుకేక? ఏదో ఒకటి తెలుసుకోండి. లేదంటే కనుక నిందితులుగా, నేరస్తులుగా మీరందరూ కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ జీవితకాలం తిరుగుతూ ఉండాలి. మీ బెనిఫిట్స్ అన్నీ పోతాయి, ఇబ్బంది పడతారు. ఇక లంచాలు తీసుకుంటే పొద్దున ఏదో రోజున మళ్ళీ అక్కడ దొరుకుతారు. లంచాలతో బతికేద్దాంలే అనుకుంటే కనుక. లేదు బాధ్యతాయుతంగా చేస్తామనన్నా చెప్పండి.